ఏపీ వాసులు వినాయక చవితి వేడుకలను ఎలా నిర్వహించుకున్నారో విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అలాగే మనోహర్ రెడ్డి చిత్తూరు నుంచి అందిస్తారు. ముందుగా విజయవాడ నుంచి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఈసారి విజయవాడలో అంతా వరదతో అల్లాడిపోతున్నారు ప్రజలు. ఎలా జరుపుకున్నారు వినాయక చవితి వేడుకల్ని, వినాయక చవితి పండుగని? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, విజయవాడలో గత ఏడాది అయితే పెద్ద ఎత్తున వినాయక చవితి సంబరాలు జరిగాయి. అయితే ఈసారి సింగనార్ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా ఈ ముంపు గురైన నేపథ్యంలో అడ్వాన్స్ ఇచ్చినప్పుడు కూడా బొమ్మలు తెచ్చుకోలేని పరిస్థితి, కనీసం ఆ పందిళ్ళు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో మొత్తం కూడా ఈసారి ఆ వైపు మాత్రం పండుగ శోభ తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఇక ప్రధాన వ్యాపార కోళ్ళని విజయవాడ బీసీ రోడ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ దాదాపు 20 అడుగుల విగ్రహాన్ని ప్రధానంగా పార్వతి తనయుడైన వినాయకుడి రూపాన్ని పైన పార్వతి, అలాగే కింద వినాయకుడిని రూపంతో అందరం కూడా ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఒగ్గు విక్కీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తా పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది భక్తులు కూడా ఉంటారు. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది? బీసీ రోడ్ అంటేనే ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి ఏడాది భారీ విగ్రహాలు పెడతారు. మీరు చూస్తానికి వస్తాను కదా, ఎట్లా ఉంది ఈసారి పండుగ శోభ కావచ్చు? ఇలాంటి భారీ విగ్రహాలు ఎట్లా? ఈసారి అంత ఇదిగా లేదండి. స్వామిని చూద్దామని వచ్చాము మేము కూడాను. కాకపోతే అంత ఇదిగా సందడిగా లేదు. ప్రతిసారి అయితే చాలా బాగా చేస్తారు, చాలా బాగా ఉండేది. అదేనండి. చేసుకున్నారు ఇంట్లో పూజ? చేసుకున్నాం. ఎట్లా ఉండండి? మామూలు పండుగ అంటేనే వినాయక చవితి ఉత్సవం అంటే అందరి కలయిక, కుల మతాలకు అతీతంగా. ఇది ఏడాది ఎట్లా ఉంది మీ దగ్గర? ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? వరదలు అది కదండి, మరి అంతగా ఏమీ చేసుకోలేదు. ఆ వినాయకుడి దయ వల్ల అయినా ఇంకా తగ్గి అంత బాగుండాలని కోరుకుంటున్నాం. పెద్దగా అయితే లేదు, ఏదో సింపుల్గా. వాళ్ళు అలా కష్టాల్లో ఉన్నారు కదండి, ఇంకా అంత సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఈ ఏడాదికి గత ఏడాదికి వ్యత్యాసం ఎట్లా ఉంది? అంటే కిందసారి అంటే వరదలు లేవు కాబట్టి అంతా హ్యాపీగా చేసుకున్నారు. ఈసారి ఏంటంటే కాస్త జనాలు కాసి బాధపడుతున్నారు కాబట్టి మామూలుగా చేసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఒగ్గు గారి ఆధ్వర్యంలో చాలా బాగా చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది కదా. అవును చెప్పు, ఎట్లా అంటే వినాయక చవితి ఉత్సవాలు చూస్తున్నాం. మొత్తం సింగనార్ కావచ్చు, ఇటు రావణ చేస్తున్నారు కావచ్చు, కానీ మధ్యలో బీసీ రోడ్ సత్యనాపురం ప్రాంతాలు ఈరోజు వరద నుంచి బయట ఉన్నాయి. మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేస్తారు? మాకైతే చాలా సంతోషంగానే ఉంది. ప్రతి సంవత్సరం కూడా బాగానే చేసుకుంటాం. ఈసారి కూడా అందరికంటే మాదే హైయెస్ట్గా ఉందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. భారీ విగ్రహాన్ని పెట్టుకున్నాం. మేము ఎప్పుడు చేసే విధానంగానే ఇంకా బాగా చేసుకున్నాము. నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. బీసీ రోడ్లోనే భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఏడాది చూస్తాను. ఈరోజు పొద్దు నుంచి వర్షం కూడా పడుతున్న పరిస్థితి ఎట్లా ఉంది? అలా ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుతారు? ప్రస్తుతానికి అయితే 13 రోజులు ఉంచుతారండి బొమ్మ. వరద కారణం వల్ల జనాలు కూడా తక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే అందరూ చిక్కుపోయారు, ఇంకా నీళ్ళలోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇంట్లో కూడా చేసుకున్నారో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మొత్తం డ్రైనేజ్ నీళ్ళు మొత్తంతో కలిసిపోయి ఉన్నాయి. దేవుడికి మళ్ళీ అపచారం జరిగిద్దని చెప్పేసి వాళ్ళు కూడా బయటికి రాని పొజిషన్లోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తే కూడా బొమ్మల దగ్గరికి వెళ్ళేవాడికి ఎందుకు అని చెప్పేసి ఇంట్లోనే కూర్చొని చేసుకుంటున్నారు. అంతేగాని దేవుడు అనేది బొమ్మ పెడితే కాదండి, మనసులో మనం తెలుసుకుంటే అయిపోద్ది. ఆ వరద దెబ్బ ఏదైతే ఉందో అది తగ్గడానికి మేము కూడా దేవుడిని ప్రార్థిస్తున్నాము. దేవుడి దయ వల్ల తగ్గుతో వస్తుంది. డ్యామ్ కూడా కట్టారని చెప్పి పొద్దున్నే తెలిసింది. సో ఆ 2-3 రోజుల్లో ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత 9వ రోజు కన్నా ఊరేగింపు కన్నా సరే జనాలు బయటకు వస్తారని చెప్పి ఆశిస్తున్నామండి. గారు చెప్పండి, అంటే దాదాపు ఇంత భారీ విగ్రహం ఎక్కడ నుంచి తెచ్చారు? పైన అమ్మవారు, కింద తనయుడు, తల్లి తనయుడు కాంబినేషన్ ఎట్లా ఉంది? ఎన్ని అడుగులు, ఎంత? అంటే ప్రతి సంవత్సరం కూడా బీసీ నోట్ అంటే సపరేట్ ఒక వెరైటీ సంవత్సరం ఒక వెరైటీ పెడతాం. అంతకుముందు మామల్లుడు అంటే వెంకటేశ్వర స్వామి వినాయకుడిని పెట్టాం. అంతకుముందు 2వ సంవత్సరం ఏమో దశావతారం పెట్టాం. ఈ సంవత్సరం మనకు ఆ విజయవాడకి ఎందరికీ ఎంత అవసరమో మనకి విజయవాడ అమ్మవారు అంటే లక్ష్మీ మన దుర్గా గణపతి. ఈరోజు అమ్మవారిని పెట్టుకుంటాం కూడా దాదాపు అందరు దసరాల్లో పెడతారు. కాకపోతే మేము ముందుగానే వినాయక చవితి రోజు అమ్మవారిని తీసుకొచ్చి ఈరోజు దసరా పండగకి వినాయక చవితి 2 కలిపి మేము మాకు చేసినట్టుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఆనందం కూడా చాలా బాగుంది. ఇది బొమ్మ వచ్చి 20 అడుగులు. ఎప్పుడు కూడా మేము 10 సంవత్సరం కూడా 20 అడుగులు 22 అడుగులు తెచ్చుకుంటాం. చాలా ఇబ్బంది పడుగా మేము తీసుకొచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా చూస్తాకి ఇక్కడ చాలా వెరైటీ పెడతారని ఎక్కడెక్కడ వచ్చి దూరం పెడతాం. కాదు ఈ వరద చాలా మంది కూడా రాకుండా అయిపోయారు. కానీ అందరికీ ప్రేక్షకులందరూ మీ ఛానల్ తరపున మా విగ్రహాన్ని అందరూ చూపించి కోరుకుంటున్నాను మేము. ఎట్లా ఉంది? అంటే బీసీ రోడ్లో సందడిగా ఉంటుంది, ఇంతమంది వస్తారు. కానీ ఈరోజు గతంలో ఉన్న ఆ రష్ కావచ్చు, గతంలో ఉన్న భక్తుల సంఖ్య తగ్గిందని చెప్పచ్చు. అవును, తగ్గింది ఈ సంవత్సరం. ఎందుకంటే ప్రజలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు వరదల కారణంగా. దానివల్ల ప్రజలు పూజలు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. చూస్తూ ఉన్నాము. ఇక్కడ మొత్తం పూజ కూడా ప్రారంభంగా అయిపోతుంది. నేపాల్ నుంచి ఇక్కడ పూజారి గారు వచ్చిన పరిస్థితి. స్వామి చెప్పండి, ఎట్లా ఉంటుంది ఇక్కడ బీసీ రోడ్లు? ప్రతిసారి మీరే ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చేస్తారు. ఇంత భారీ విగ్రహానికి పూజ చేసే అవకాశం గణేష్ మీకు ఇప్పించారు అనుకోవచ్చు. ఎట్లా ఉంటుంది ఇక్కడ?
ఓం హ్రీం గం దుం దుర్గాపుత్రాయ శక్తిహస్తాయ మాతృవత్సలాయ దుర్గా గణపతయే నమః. మనకి ఈ సంవత్సరము మనకి మొత్తం గణపతులు 32 గణపతులు. అందులో వీర గణపతి, విజయ గణపతి, క్షిప్ర గణపతి అనేది అన్ని గణపతుల పేర్లు ఉంటాయి. ప్రప్రథమంగా 32వ గణపతి ఈ దుర్గా గణపతి. ఈ దుర్గా గణపతికి ఆరాధన చేస్తే కనుక మనకి ఈతి బాధలు అనేవి ఉండవు. అమ్మవారి కటాక్షంతో పాటు గణపతి కూడా కటాక్షంతో మనకి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు చేకూరుస్తాయి ఈ దుర్గా గణపతిని ఆరాధిస్తే. అందులో ఈ విజయవాడలో ఈసారి వరద ప్రాంతంలో అందరూ శ్రేయస్సుగా కోరుకొని సంకల్పం చెప్పాం. పొద్దున ఉదయం గణపతి పూజ పుణ్యాహవచనంతో నవగ్రహారాధన, అష్టదిక్పాలక, గణేశాది పంచలోక పాలకలతో పూజ చేసి గణపతిని ఆరాధన చేసాం. అందరికీ శ్రేయస్సు కలుగుగాక అనే సంకల్పంతో చేసాం. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ బీసెన్ రోడ్లో ప్రముఖ వ్యాపారి కోళ్ళు కూడా కావడంతో చాలామంది కూడా ఇటువంటి భారీ విగ్రహాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అయితే విజయవాడలో ఈసారి వినూత్నమైన అనుభవం అందరికీ ఎదురవుతుంది. మరోవైపు ఒకవైపు మొత్తం చింగినారు మొత్తం కూడా బుడమేరు ముంపుకు గురవడం, మరోవైపు కృష్ణమ్మ ఉగ్ర రూపాయలు రామకృష్ణారు ప్రాంతం కూడా ముంపుకు గురై ఇప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో కేవలం విజయవాడ మధ్య ప్రాంతం మాత్రమే ఇటు ముంపుకు గురికి కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మాత్రం భారీగా సందడి నెలకొనగా చింగినారు రామకృష్ణ ప్రాంతాల్లో మాత్రం ఒక మాదిరిగా మాత్రమే జరుగుతుంది. చింగినారు అయితే పూర్తిగా బుడమేరు ముంపులో ఇప్పుడు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వినాయక చవితి వైభవం అయితే అక్కడ లేదని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాలు తిలకించేందుకు మాత్రం అవకాశం ఉన్నవారు మాత్రం ఇక్కడికి వస్తున్నారు. ఏదైనా కూడా ఈసారి ఆ విజయవాడ వరకు మాత్రం చూస్తే వినాయక ఉత్సవ శోభ కొంతవరకు తగ్గిందనే చెప్పవచ్చు నరేష్. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక కాణిపాకం నుంచి మనోహర్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. మనోహర్, చెప్పండి, కాణిపాకం గణపతికి ఎట్లాంటి పూజలు నిర్వహించారు? భక్తుల సందడి